నా డ్రీమ్ అన్నమాట. నా ఓన్ మనీతో ఇంత పెద్ద ఐటెం తీసుకోవడం. యాక్చువల్గా ఇప్పటివరకు నేను చాలా తీసుకున్నా, బట్ ఇది ఇంత పెద్ద ఐటెంని ఫస్ట్ టైం ఇంత అమౌంట్ నేను ఒక్కనే పెట్టి తీసుకున్నా అన్నట్టు. యాక్చువల్లీ మీరు thumbnail అండ్ టైటిల్లో చూసే ఉంటారు. ఇది మ్యాక్బుక్ ప్రో M3 Pro చిప్ సెట్. ఇది నేను రీసెంట్గానే బై చేశాను. నాకు 2 days బ్యాక్ డెలివరీ అయితే వచ్చేసింది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, బట్ మీ అందరికి చూపిద్దామనేసి మళ్ళీ నేను ప్యాక్ చేశాను అన్నట్టు. ఇదంతా నేను ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా ఏం చేసిన అమౌంట్తో తీసుకున్నాను అన్నట్టు. దీని కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నా, ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఏ ఆఫర్స్తో డిస్కౌంట్ వచ్చింది, ఇలా ప్రతిదీ మీకు ఫర్దర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇందులో మ్యాక్బుక్ ఎలా ఉంది, దీని ఫ్యూచర్స్ ఏంది, అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేశాను, అందుకే ఇది చూసుకోవచ్చు చింపేస్తున్నాయి. బట్ మళ్ళీ ఒకసారి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తాను మీకు. లైక్ ఫస్ట్ ఇలా చేసిన వెంటనే మొత్తం ఇది కాటన్ అన్నమాట, దీంట్లో కవర్స్ ఏమి ఉండవు కదా. సో నార్మల్గా అయితే అన్బాక్సింగ్ చేయాల్సిందే. అండ్ దిస్ ఈజ్ అవర్ మ్యాక్బుక్ అన్నట్టు. సో ఇందులో ఇంకో బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అండ్ హియర్ ఈజ్ అవర్ మ్యాక్బుక్ ప్రో. యాక్చువల్గా నేను ప్యాకింగ్ నార్మల్గా మంచిగా చేయలేదు అన్నట్టు. అండ్ ఇది మ్యాక్బుక్, ఇందులో మనకు ర్యాప్ ఇచ్చారు. సో దీన్ని రిమూవ్ చేస్తే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మ్యాక్బుక్. లుక్ మాత్రం అద్దుస్తుంటుంది అసలు. ఐఫోన్ కంటే మ్యాక్బుక్ మాత్రం లుక్ వేరే ఉంటుంది. ఆల్రెడీ నా మ్యాక్బుక్ మీద కొంచెం స్క్రాచ్ పడింది ఇక్కడ. ఐ మీన్ స్క్రాచ్ అంటే లైక్ మనం చేతులతో ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది కదా అది. సో దీన్ని పక్కన పెట్టేసి దీని లోపల ఏమొచ్చిందో చూద్దాం. ఇందులో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు కేబుల్. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనమాట, అందుకే ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ కేబుల్ మాత్రం మంచి క్వాలిటీదే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కేబుల్ అయితే చాలా బాగుంది. లెంత్ కూడా బాగా ఇచ్చారు, చాలా లెంత్ ఉంది. అండ్ తర్వాత ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ చూసుకోవచ్చు. దీంట్లో మనకు స్టిక్కర్స్ కూడా ఇచ్చారు, యాపిల్ స్టిక్కర్స్. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది యాపిల్ స్టిక్కర్స్ అన్నట్టు. అండ్ ఇది అడాప్టర్, ఇది 75 watts అడాప్టర్ అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు యాపిల్ లోగో ఉంది. అడాప్టర్ కూడా చాలా బాగుంది. మనం నార్మల్ విండోస్ ల్యాప్టాప్స్ కి నార్మల్ గా 2 వైర్స్ కనెక్ట్ చేయాలి, మధ్యలో ఒకటి ఉంటుంది. బట్ ఈ మ్యాక్ బుక్స్ కి వచ్చేసరికి డైరెక్ట్ మనకు మొబైల్ ఛార్జ్ ఎలా ఇస్తారో అలానే ఇస్తారు అన్నట్టు. సో ఇవన్నీ మనం ఇప్పుడు పక్కన పెట్టేసి మనం మ్యాక్ బుక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇది మన మ్యాక్బుక్. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను బూటప్ చేశాను, సో ఓపెన్ చేసి చూశాను, బట్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అంటే నా ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటుంది. నేను ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ ఐడి ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా ఫింగర్ ప్రింట్ పెడితే నాకు ఓపెన్ అయింది. లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నా మ్యాక్బుక్. సో దీంట్లో ఆల్రెడీ కొన్ని సెట్టింగ్స్ అయితే చేశాను. మనకు కీబోర్డ్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ట్రాక్ ప్యాడ్ పెద్దగా వస్తుంది అన్నట్టు మనకు. సో మన నార్మల్ విండోస్ కంటే ఈ ట్రాక్ ప్యాడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మనం విండోస్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేస్తే ఇందులో మనకు మెయిన్ గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే ఛార్జింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. లైక్ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే విండోస్ ల్యాప్టాప్కి ఒక 1 hour ఇచ్చేది, 1 hour 2 hours, అంతకంటే ఎక్కువ ఇవ్వకపోయేది. బట్ ఇప్పుడు ఈ మ్యాక్బుక్తో ఎడిట్ చేస్తుంటే ఆల్మోస్ట్ నాకు 5 hours వరకు బ్యాకప్ ఇస్తుంది, 5 to 6 hours ఇస్తుంది బ్యాకప్. మస్తుంది మాత్రం, ఛార్జింగ్ మాత్రం బాగుంది. అండ్ ప్రీవియస్ నా విండోస్ ల్యాప్టాప్తో హ్యాంగ్ అయ్యేది అనమాట, బట్ ఇందులో అయితే హ్యాంగింగ్ ఏం ఇష్యూ లేదు. మీరు ఈ మ్యాక్బుక్ని చూసినట్లయితే చాలా కాంపాక్ట్ ఉంటుంది. సో స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది నార్మల్ విండోస్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే. దీనికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మ్యాక్బుక్ ప్రో అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు 4 స్టాప్స్ ఇచ్చారు, లైక్ మన కింద పెట్టినా ఏం కాదన్నట్టు. అలాగే దీని పోర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇది టైప్-C పోర్ట్. ఇది మనకు మైక్రో SD, అంటే మనం మెమరీ పెట్టుకోవడానికి పెద్ద మెమరీ ఉంటుంది కదా కెమెరాస్ నుంచి తీసింది, ఆ మెమరీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఈ సైడ్ వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్, ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. డైరెక్ట్ మనం కేబుల్ తో పెట్టేస్తే ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోద్ది. అలాగే టైప్-C పోర్ట్స్ 2 ఇచ్చారు. ఇక్కడ మనకు ఇయర్ ఫోన్ మీద పెట్టుకోవడానికి పోర్ట్ ఉంది అన్నట్టు. అలాగే 2 sides కూడా మనకు ఎయిర్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ ఇచ్చారు అన్నట్టు. అండ్ ఇప్పుడు దీని ఫీచర్స్ విషయానికి మాట్లాడితే, ఇది వచ్చేసరికి 18GB ర్యామ్ 512GB SSD తో వస్తుంది. నాకు ఆ 18GB ర్యామ్ ఎడిటింగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనేసి నేను అది తీసుకున్నా. మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, 32GB వరకు ఉంటుంది. ఐ మీన్ మీరు దానికి ఎక్కువ మనీ పెట్టాల్సి ఉంటుంది. మనం 32GB ర్యామ్ తీసుకోవాలనుకుంటే దానికి ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ఓవరాల్గా నాకు ఈ మ్యాక్బుక్ అయితే చాలా బాగా నచ్చింది. నేను లైక్ ఒక 2 days నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం చేయలేదు, బట్ ఇప్పటి వరకు అయితే చాలా బాగా అనిపించింది. నేను కొన్ని సాఫ్ట్వేర్స్ ఎక్కించా, కొన్ని బై చేసా. ఎడిటింగ్ అయితే బాగుంది, నాకు ఎడిటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. నార్మల్ కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ నా ఫ్రెండ్స్లో కొంతమంది సజెస్ట్ చేశారనమాట, లైక్ మ్యాక్బుక్ కాకుండా PC బిల్డ్ చేసుకోవచ్చు కదా అనేసి. PC బిల్డ్ చేసుకోవచ్చు, బట్ నేను ఒకటే ప్లేస్లో ఉన్నా అన్నట్టు. నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటా. అండ్ ప్రెసెంట్ నేను ఉన్న ప్లేస్లో పవర్ కట్స్ కూడా ఉంటాయి, అలాగే నెట్ కట్స్ కూడా ప్రాపర్గా ఉండవు. అందుకే లైక్ నేను PC బిల్డ్ చేసుకోలేదు. ఫర్దర్గా PC కూడా బిల్డ్ చేసుకుంటాను నేను. బట్ ఇప్పుడైతే ఈ మ్యాక్బుక్ తీసుకోవడానికి రీజన్, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, అండ్ ఎక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి ఈ మ్యాక్బుక్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు దీని ప్రైస్ ఎంత పడింది, నాకు నేను ఎక్కడ తీసుకున్నా అనేసి చెప్తాను. లైక్ మీలో కూడా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది. ఇది నాకు వచ్చేసరికి 1,85,000 పడింది. ఈ 1,85,000కి ఈ మ్యాక్బుక్ M3 Pro ఇచ్చారు. అలాగే
ఒక ఎయిర్పోడ్స్, యాపిల్ ఎయిర్పోడ్స్ 4 అవి కూడా నాకు ఫ్రీగా వచ్చాయి అన్నట్టు. బట్ అవి ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు, నాకు ఒక 2 డేస్లో అది డెలివరీ అయిపోతుంది. అదొకటి ఫ్రీ వచ్చిందన్నమాట. నేను ఇది యాక్చువల్లీ స్టూడెంట్ ఆఫర్తో బై చేశాను. స్టూడెంట్ ఆఫర్తో బై చేస్తేనే నాకు 10,000 డిస్కౌంట్ ప్లస్ ఎయిర్పోడ్స్ ఫ్రీగా వచ్చాయి. ఒకవేళ స్టూడెంట్ ఆఫర్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే యూనిడేస్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సైన్ అప్ చేసుకోవాలి, స్టూడెంట్ ఐడి వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఆ వెబ్సైట్లో మీరు యాపిల్ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి బై చేయొచ్చు అన్నట్టు. బట్ ఈ స్టూడెంట్ ఆఫర్ అనేది సెప్టెంబర్ 30 వరకే లాస్ట్ ఉంది. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు 30 తర్వాత చూసింటే కనుక ఆఫర్ అయిపోద్ది అన్నట్టు. మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఓవరాల్గా నేను ఇంత అమౌంట్ పెట్టి దీన్ని అయితే బై చేశాను. రీజన్ వచ్చేసరికి నా ఎడిటింగ్ పర్పస్ అనమాట. ఎడిటింగ్కి నా విండోస్ ల్యాప్టాప్ చాలా లాగ్ అయ్యేది, అందుకే అమౌంట్ పోయినా పర్లేదు బట్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలనేసి మ్యాక్బుక్ తీసుకున్నా. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వీడియో అనమాట, ఒక ల్యాప్టాప్ని కానీ ఒక టెక్ గ్యాడ్జెట్ని కానీ రివ్యూ చేయడం, ఐ మీన్ ఒక అన్బాక్సింగ్ వీడియో లాగా చేయడం ఫస్ట్ టైం ఇది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. లేకుంటే దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు చెప్పండి, దీని గురించి ఫర్దర్గా ఇంకా ఏమైనా వీడియోస్ అయితే చేస్తాను, లైక్ టెస్ట్ చేసి అవన్నీ. సో ఓవరాల్గా ఇదన్నమాట నా మ్యాక్బుక్ M3 Pro. యాక్చువల్గా నేను ఇది క్రెడిట్ కార్డ్ త్రూ బై చేస్తా. నేను మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంకా నేను ఇది ఫుల్ పేమెంట్స్ కూడా కంప్లీట్ చేయలేదు, మంత్లీ ఈఎంఐలు కట్టుకోవాలి. కాకపోతే ఆ కట్టే అమౌంట్ మొత్తం నేను కంటెంట్ క్రియేషన్ ద్వారా వచ్చిన అమౌంట్, ఐ మీన్ నా యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి వచ్చిన అమౌంట్ త్రూ నేను ఈ అమౌంట్ కట్టేస్తాను అనమాట. లైక్ మన హలో తేజ్ ఛానల్ ఉంది, అందులో నేను ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి కానీ, కంటెంట్ క్రియేషన్ గురించి కానీ, బ్లాగింగ్ గురించి కానీ చేస్తూ ఉంటా, అవి మీకు చెప్తూ ఉంటా. సో వాటి త్రూ ఏం చేసుకున్న అమౌంట్తోనే నేను ఈ మ్యాక్బుక్ ప్రోని ఫ్రీగా పర్చేస్ చేస్తాను అనుకోవచ్చు. అంటే ఫ్రీగా కాదు, నా కష్టం ఉంది అందులో, అలాగే మీ సపోర్ట్ కూడా ఉంది. మీరు చేయబట్టే నేను కంటెంట్ క్రియేషన్లో సక్సెస్ అయ్యాను, దాంతోనే నాకు అమౌంట్ వచ్చిన దాంతోనే నేను ఇది బై చేయగలిగాను. సో అది మ్యాటర్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, ఏమైనా ఇంట్రెస్టింగ్ టిప్స్ కానీ చెప్తూ ఉంటాను అనమాట, మీకు హెల్ప్ అయ్యేలా ఉంటాయి. అండ్ ఈ మ్యాక్బుక్ ప్రో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకోసం డెఫినెట్గా ఆ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒకటి కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.